ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు పోలీసుల మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటన రాష్ట్రంలో భద్రతా బలగాల ఆపరేషన్ను మరింత తీవ్రతరం చేసింది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో భారీ ఎన్కౌంటర్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు పోలీసుల మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అడిగి తెలుసుకుందాం. సుధాకర్, ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో భారీ ఎన్కౌంటర్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా కొనసాగుతుందా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? నందు అబుజ్మోడ్ అటవీ ప్రాంతంలో పోలీసులకి మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి తర్వాత ఎదురుకాల్పులు ప్రారంభమైనట్టుగా మనకి సమాచారం ఉంది. దీంతో మావోయిస్టుల వైపు నుంచి భారీగా ప్రాణ నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. సుమారు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 25 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇందులో మావోయిస్టు లో అగ్రనాయకులు కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఛత్తీస్గఢ్ లోని అబుజ్మోడ్ అటవీ ప్రాంతంలో పోలీసులకి మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే సమాచారం అందుతుంది. ఆపరేషన్ కగార్ లో భాగంగా ఇటు ఛత్తీస్గఢ్, అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ 3 వైపుల నుంచి మావోయిస్టుల పైన ముప్పేట దాడి కొనసాగుతుంది. సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు ఇతర ఆయా రాష్ట్రాల పోలీసులు కూంబింగ్ గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ కగార్ ఇంకా కొనసాగుతుంది. మావోయిస్టుల ఏరువేటే లక్ష్యంగా ఇది కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఆపరేషన్ కర్రెగుట్టలు మనం ఎన్ని రోజులు చూసాము కానీ ప్రస్తుతం ఆపరేషన్ కర్రెగుట్టలు పాకిస్తాన్, ఇండియా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సిఆర్పిఎఫ్ బలగాలు వెనక్కి వెళ్లిన నేపథ్యంలో అదేవిధంగా మావోయిస్టులతో చర్చలు అనే ప్రతిపాదన వచ్చిన కారణంగా కొంతవరకు విరామం ఇచ్చారు. కానీ రెగ్యులర్ కూంబింగ్ అనేది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. అబుజ్మోడ్ అటవీ ప్రాంతంలో రెగ్యులర్ కూంబింగ్ జరుగుతున్న ఈ తరుణంలో పోలీసులకి మావోయిస్టులకి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఎదురుకాల్పులలో భారీగా మావోయిస్టుల వైపు నుంచి ప్రాణ నష్టం జరిగింది. ఇంకా అధికారికంగా దీన్ని ధృవీకరించాల్సింది. పోలీసుల వైపు నుంచి ఏమన్నా గాయాలు కావడం కానీ ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా ఏంటి అనేది, అదేవిధంగా మృతి చెందిన వారిలో ఏమైనా మావోయిస్ట్ అగ్రనాయకులు ఉన్నారా, ఉంటే ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా తెలియాల్సింది. అంటే ఇప్పుడు ఆపరేషన్ కర్రెగుట్ట మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ మా ఛత్తీస్గఢ్లో పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. బట్ చాలా సందర్భాల్లో వాళ్ళ నుంచి చర్చలకు సిద్ధం అంటూ వస్తున్నాయి కదా, సమాచారం అందుతుంది కదా. వాళ్ళు లెటర్స్ రాస్తున్నారు, అడుగుతున్నారు. అసలు స్కోప్ లేదా? చర్చలు జరిపే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే ఇది ఇలా కొనసాగుతుందా? మావోయిస్టుల వైపు నుండి ఇప్పటి వరకు 4 లేఖలు వచ్చాయి. 4 లేఖలలో కూడా ఆపరేషన్ కగార్ను నిలిపివేయండి, చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం అంటూ వారు చాలా స్పష్టంగా తెలియజేశారు. ప్రశాంతవాదమైన వాతావరణాన్ని నెలకొల్పండి అంటూ వారు లేఖలు రాశారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు అభయ్ కానీ, లేకుంటే మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఛత్తీస్గఢ్ కు సంబంధించిన కమిటీ సభ్యులు ఇలా లేఖలు రాశారు. లేఖలు రాసిన తర్వాత పౌరాకుల సంఘాల నుంచి కూడా ఈ ప్రక్రియ ప్రారంభించాలి, చర్చల ప్రక్రియ ప్రారంభించాలని ఒక చర్చ బలంగా వచ్చింది, ప్రతిపాదన బలంగా వచ్చింది. కానీ అందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ససేమీరా అంటుంది. ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆయన కూడా చాలా స్పష్టం చేశారు, ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులతో చర్చలు లేవు. మావోయిస్టులతో చర్చలు జరపాలంటే మొదట వారు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి రావాలి. ఆయుధాలను వదిలేసి జనజీవన స్రవంతిలోకి వస్తే అప్పుడు వారితో చర్చలు జరుపుతాం, వారికి పునరావాసం కల్పిస్తాం, వారికి జీవనోపాధిని కల్పిస్తాం, వారు కుటుంబ సభ్యులతో సుఖ సంతోషంగా ఉండడానికి సహకరిస్తాం. కానీ ఆయుధాలు పట్టుకొని పోలీసుల పైన కాల్పులు జరపడం, లేకుంటే అమాయక గిరిజనులను ఇబ్బందులు పాలు చేయడం, ఇవన్నీ చేస్తూ మరొక వైపు చర్చలు అనడం ఇది సమంజసం కాదు. దీనికి ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే పరిస్థితి లేదు అంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చాలా స్పష్టం చేస్తుంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చెప్పడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు తీసుకుంది. భారతదేశంలో మావోయిస్టు రహిత భారతదేశాన్ని చేయాలి, అందుకు అనుగుణంగా 2026 మార్చి చివరికల్లా మావోయిస్టు ఉద్యమం లేకుండా చేయాలి అనే లక్ష్యంతో ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీన్ని హోంశాఖ మంత్రి అమిత్ షా లీడ్ చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అక్కడ ఛత్తీస్గఢ్ లోని బస్తర్ ఐజీతో పాటు ఇతర ఆయా జిల్లాల ఎస్పీలు వారితో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటున్నాడు, పరిణామాలను తెలుసుకుంటున్నారు, ఇంకా ఇలా ముందుకు పోవాలి, ఈ అంశాలన్నింటినీ కూడా ఆరాధిస్తున్నారు.
అందులో భాగంగానే ఆపరేషన్ కగారు కొనసాగుతుంది. అంటే ఇది పూర్తి స్థాయిలో సుధాకర్, ఇది పూర్తి స్థాయిలో కేంద్రం నిర్వహిస్తున్న ఆపరేషన్ కదా, ఈ రాష్ట్రాలు చేయగలిగింది ఏం లేదనుకుంటా ఈ విషయంలో. అంటే బీజేపీ లేదంటే ఎన్డీఏతర పార్టీలు ఉన్న చోటైనా సరే, కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు ఉన్న చోటైనా సరే, ఈ విషయంలో పెద్దగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడా కూడా ఇన్వాల్వ్ అవుతున్న పరిస్థితులు ఏం కనిపించడం లేదు కదా. కేంద్ర ప్రభుత్వం ద్వారా కొనసాగుతున్న ఆపరేషన్ ఎట్ ది సేమ్ టైం ఛత్తీస్గఢ్ లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఇక్కడ విభిన్నమైన కోణం స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది, లొంగుబాట్లను ప్రోత్సహిస్తుంది. మావోయిస్ట్ ఉద్యమం నుంచి బయటికి రాండి, లొంగిపోండి, మీకు పునరావాసం కల్పిస్తాం. మావోయిస్ట్ పనులపై ఎంత అయితే వెల ఉందో దాన్ని వెంటనే కొన్ని గంటల్లోపే లొంగిపోగానే వారికి చెల్లిస్తున్నారు. 25 లక్షల 50 లక్షల ఇలా ఎంత ఉంటే అంత వెంటనే చెల్లిస్తున్నారు. వారికి పునరావాసం కల్పిస్తున్నారు, వారికి జీవనోపాధి కల్పిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఛత్తీస్గఢ్ లో అదేవిధంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. కాబట్టి వేరువేరు అభిప్రాయాలు, వేరువేరు భిన్నమైన ధృవాలు ఉండవు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టులని లొంగుబాట్లను ప్రోత్సహిస్తుంది, లొంగిపోండి అని వేడుకుంటుంది. మావోయిస్టు అగ్రనాయకులున్న గ్రామాలకు వెళ్తుంది, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతుంది, వారి కుటుంబ సభ్యులతో మావోయిస్టులకు చెప్పించే ప్రయత్నాలు కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే మనం చూడొచ్చు, ఈ మధ్య సుమారు 45 నుంచి 50 మంది మావోయిస్టులు ఈ 10 రోజులలోనే లొంగిపోయారు. ములుగు ఎస్పీ సమక్షంలో కానీ లేకుంటే ఐజీ సమక్షంలో కానీ సుమారు 40 నుంచి 45 మంది మావోయిస్టులు లొంగిపోయిన పరిస్థితి ఉంది. అంటే మరి కేంద్రం నుంచి ఈ విషయాల్లో, ఇలాంటి విషయాల్లో అభ్యంతరాలు ఏం లేవా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇండివిజువల్గా ఇప్పుడు కేంద్రం చేస్తున్నటువంటి ఆపరేషన్ కొనసాగుతోంది. ఎక్కడెక్కడ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉంటే అక్కడంతా కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నారు, మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కదా. మరి ఇలాంటి సందర్భంలో తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లాగా సపరేట్గా కొంత ఈ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని ఇలా ఎంకరేజ్ చేస్తే లొంగిపోవడానికి కేంద్రం ఏమి ఈ విషయాల్లో పెద్దగా అభ్యంతరం ఏం చెప్పడం లేదా? అది పర్లేదు, రాష్ట్రాలకి ఆ ఫ్రీడమ్ ఉందా ఈ విషయంలో? ఆపరేషన్ కగారు విషయంలో ఆ మినహాయింపులు ఉన్నాయా? మావోయిస్టు రహిత భారతదేశం కావాలన్నారు. అయితే దాన్ని ఒక ఎన్కౌంటర్ల కోణంలోనే మనం చూడాల్సిన అవసరం లేదు. లొంగుబాట్లు అందులోనే ఉంటాయి. కాబట్టి లొంగిపోయినా ఎన్కౌంటర్ అయినా కూడా అప్పుడు మావోయిస్టు రహిత భారతదేశం చేయవచ్చు అనేది కొందరు ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగా లొంగిబాట్లను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఆ లొంగుబాట్లు కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మావోయిస్టు మాత్రమే లొంగుబాట్లు కాదు. ఛత్తీస్గఢ్కి సంబంధించి మావోయిస్టు ఉద్యమంలో ఉన్న, మహారాష్ట్రకు సంబంధించి మావోయిస్టు ఉద్యమంలో ఉన్న, అక్కడి రాష్ట్రానికి సంబంధించిన మావోయిస్టులు తెలంగాణలో వచ్చి లొంగిపోతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అంటే నా ఉద్దేశం సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ, కేంద్రం ఎక్కడా కూడా లొంగుబాట్లను ప్రోత్సహించడం విషయంలో కానీ, చర్చల విషయంలో కానీ సానుకూలంగా లేదు కదా. ఆపరేషన్ కొనసాగిస్తాం, మేము కాల్చిపడేస్తాం అన్న ధోరణే ఉంది కదా. మరి అలాంటప్పుడు రాష్ట్రాలు ఇలా వ్యవహరిస్తే పర్లేదా? కేంద్రం ఏమి పెద్దగా అలాంటి విషయాల్లో అబ్జెక్ట్ చేయట్లేదా అని? ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల పైన తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టుల పట్ల లొంగుబాట్లను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించగలుగుతుంది, కేంద్ర ప్రభుత్వంకి ఆ రకమైన ఫీడ్బ్యాక్ ఇవ్వగలుగుతుంది. కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, ముఖ్యంగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రిగా ఉన్న ఆయన, ఎట్ ది సేమ్ టైం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, వీరిద్దరు కూడా ఎట్టి పరిస్థితుల్లో లొంగుబాట్లను ప్రోత్సహించట్లేదు. ఎందుకు అంటే మావోయిస్టు ఉద్యమం ద్వారా ఛత్తీస్గఢ్ లో ఉన్న అమాయక ఆదివాసీ గిరిజనులు చాలా నష్టపోయారు, చాలా రకాలుగా ఇబ్బందులకు గురయ్యారని భావన అక్కడ ప్రభుత్వంలో ఉంది. అందుకు అనుగుణంగానే ఆదివాసీ గిరిజనులకు సంబంధించిన నాయకత్వం కానీ లేకుంటే ఆదివాసీ గిరిజన సంఘాలకు సంబంధించిన నాయకులు ఆ రాష్ట్రంలోని ముఖ్యమంత్రిని కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ కగారును నిలిపివేయొద్దు, మావోయిస్టులతో చర్చలు జరపొద్దు, లొంగుబాట్లను ప్రోత్సహించొద్దు అంటూ వారి వినతి పత్రం కూడా ఇచ్చిన సందర్భం ఉంది. కాబట్టి అక్కడి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది, మావోయిస్టులను ఏరివేయడమే లక్ష్యంగా పెట్టుకుంది, మావోయిస్టులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు అనే ఒక నిర్ణయం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తీసుకుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం భిన్న ధ్రువం అని ఇంతకుండా అందుకే అనుకున్నాం మనం. ఇక్కడ భిన్నమైన ఆలోచన విధానంతో ముందుకు పోతుంది, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించగలుగుతుంది, కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయగలుగుతుంది. కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మావోయిస్టుల పట్ల కఠినంగా వ్యవహారాలని నిర్ణయం తీసుకుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో అలా జరుగుతుంది, తెలంగాణ ప్రభుత్వంలో ఇలా జరుగుతుందండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుధాకర్.